తణుకులో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి. నేను ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టాను. ఈరోజు మీరు చూస్తున్నారు, నా పక్కన కూర్చునింది ఎవరైతే మున్సిపల్ కార్మికులు పక్కన కూర్చొని పెట్టానంటే వాళ్లకు నేను గౌరవిస్తున్నా. మన ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తులు. ఒకప్పుడు వాళ్ళ పట్ల చాలా చులకనగా చూసేవాళ్ళం. ఈరోజు మన అందరిలో కూడా గౌరవం పెరిగింది. మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు, మన కోసం పనిచేస్తున్నారు, ఎవరు చెయ్యని పని వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చూడడమే కాకుండా సమాజం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వారి జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం, భవిష్యత్తులో మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ప్రతి శనివారం మీరు ఒకసారి చూస్తే 3వ శనివారం రాష్ట్రంలో పనిచేసి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 30 రోజుల్లో 29 రోజులు మన కోసం పనిచేద్దాం. ఒక్కరోజు మాత్రం మీ ఆరోగ్యం కోసం, సమాజం కోసం ఆలోచించండి. ఒక్కరోజు పని చేయకపోతే కొంపలు కూలిపోవు. ఒక్కరోజు చదువుకోకపోయినా పర్వాలేదు, ఉద్యోగస్తులు పనిచేయకపోయినా పర్వాలేదు. అందరినీ ఒకటే చెప్తున్నాను, మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా చేసి ఇంట్లో చెత్త తీసుకొచ్చి వేరే వాళ్ళ ఇళ్ళలో వస్తే మంచిది కాదు, రోడ్డు మీద వేసినా మంచిది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఈరోజు చెప్తున్నాం, పొడి చెత్త అదే మరిగా ఏదైతే తడి చెత్త, ఈ రెండు సెగ్రిగేట్ చేయమంటున్నాం. మీ ఇంటికి వచ్చే మున్సిపల్ సిబ్బందికి సెపరేట్ చేసిస్తే చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు చాలామంది మీరు చెప్పారు, మేము కూడా నెలకొక్కసారి మీలో చైతన్యం తేవడానికి ఒక విశిష్టమైన కార్యక్రమాలతో వస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే పెద్ద కార్యక్రమాన్ని ఏదైతే ఉందో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్. ఇప్పుడే ఒక మహిళ చెప్తా ఉంది, చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ కొంతమంది ముందుకు వచ్చి నాకు చెప్పారు, మేమందరం కూడా ఉపయోగపడతాం, మీరు ఉపయోగించుకోండి, రాష్ట్రం అంతా తిరుగుతాం, మాకేమీ డబ్బులు అవసరం లేదు, సమాజం కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీరు వాళ్ళందరినీ స్వచ్ఛాంధ్ర సేవకులుగా గుర్తిస్తాం. ఒక ఫోర్స్ తయారు చేస్తాం, ఇంటింటికి పంపిస్తాం, గ్రామ గ్రామానికి పంపిస్తాం, వార్డు వార్డుకు పంపిస్తాం. మీలో చైతన్యం తేవడానికి, అదే మరిగా నాలెడ్జ్ ఇవ్వడానికి పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్లాస్టిక్కే కదా అనుకుంటాం. ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదం అంటే ఇది ఒక పెద్ద భూతంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ ప్రకృతిని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఈ యొక్క ప్లాస్టిక్ని పశువులు కూడా తినడం, తద్వారా పశువుల ఆరోగ్యం పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా అలాంటి పశువుల వల్ల మనకు కూడా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్క ఎక్కడ కూడా మీరు చూస్తే ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు, ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. ఈరోజు ఎక్కడా కానీ మున్సిపాలిటీలో మీ యొక్క మున్సిపల్ డ్రైన్స్లో కనబడితే ఎక్కడికక్కడ చోక్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఈ ప్లాస్టిక్ అంతా నదుల్లో, సదస్సుల్లో, సముద్రాలకు కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా అది కుళ్ళి
విషవాయువుగా మారి చాలా ప్రమాదాలు వస్తున్నాయి. దీనివల్ల మనం తినే తిండి కూడా కలుషితం అయిపోతా ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పశువుల కోసమే అనుకున్నాం. కొన్ని పశువులు ఉన్నాయి, ఓసారి తెలియకుండా అది ఆహారం అని అవి కూడా తినేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇది వచ్చినప్పుడు ఇప్పుడే ఆ పాప చెప్పినట్టు మన ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతినడం, హార్మోన్లు సమతుల్యం దెబ్బతినడం, శ్వాసకోశ వ్యాధులు రావడం, కడాన క్యాన్సర్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. క్యాన్సర్ వచ్చినప్పుడు బాధపడుతున్నాం. క్యాన్సర్ రావడానికి కారకమైనటువంటి ఆహారాన్ని మనం తినే పరిస్థితికి వచ్చాం. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే, బీహార్ నుంచి ప్రతిరోజు ఒక ట్రైన్ ఒకప్పుడు ఢిల్లీకి వచ్చేది. దేనికోసం అంటే కూలీలు వచ్చి పనిచేసి సాయంత్రం ఇంటికి పోయేవారు. ఇప్పుడు ఢిల్లీలో ఇటీవల కాలంలో కూలీ పనులు లేకుండా చాలామంది రావడం మానేశారు. కానీ